ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు A1 ఎవరిది? ఈయన మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్. ఈయన ప్రభాకర్ రావు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు A1 గత బీఆర్ఎస్ సర్కార్లో ఇంటెలిజెన్స్ చీఫ్ గా బాధ్యతలు. ప్రతిపక్ష నేతల ఫోన్ల ట్యాపింగ్ వెనుక ఈయనే కీలకం. రేవంత్ ఆయన కుటుంబ సభ్యుల ఇండ్ల చుట్టూ ట్యాపింగ్ సెంటర్లు పెట్టి నిఘా. ప్రభాకర్ రావు చెప్తేనే ఫోన్లు ట్యాప్ చేశామన్న ప్రణీత్ రావు, భుజంగరావు తిరుపతన్న ఆయన ఆదేశాలతోటే హార్డ్ డిస్కులు ట్యాపింగ్ డివైజ్లను ధ్వంసం చేసినట్లు వెల్లడి. కేసులో A2గా ప్రణీత్ రావు, A3గా సిటీ టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు, పరారిలో ప్రభాకర్ రావు, కిషన్ రావు. లుకౌట్ సర్క్యులర్ జారీ. భుజంగరావు తిరుపతన్నకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్. మొత్తానికి ఫోన్ ట్యాపింగ్ అనే ఒక వార్త టోటల్ గా బీఆర్ఎస్ మెడకు చుట్టి, బీఆర్ఎస్ లో ఉన్న కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, కేసీఆర్ కావచ్చు. హరీష్ రావుకు ఫోన్ ట్యాపింగ్ తోటి సంబంధం లేకపోవచ్చు. ఇప్పుడు వీళ్ళు రాసుకొచ్చిన వార్తను బట్టి చూస్తే పైనుండి ఇక్కడ చెప్పిండు, పై వాళ్ళు నెంబర్లు పంపితే వీళ్ళు ట్యాప్ చేసేటోళ్ళు. అంటే డైరెక్ట్ గా వీళ్ళు ఏం చెప్పిందంటే, ఈ వెలుగు పేపర్ అయినా ఏం చెప్పిందంటే, డైరెక్ట్ గా కేటీఆర్ నెంబర్లు పంపితే ఇగో ఈ అధికారులు ట్యాపింగ్ చేసిండ్లు అని స్పష్టంగా ఇక వీడియో రాసుకొచ్చిండ్లు, వీడియో జడ్జిమెంట్ చేసిండు. అది ఎవరెవరి నెంబర్లు ట్యాపింగ్ చేసిండ్లు అనేది చెప్తలేరు కానీ డైరెక్ట్ ఈ అంశాన్ని రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యుల చుట్టూ తిప్పుతాను. మరి రేవంత్ రెడ్డి అప్పటి ప్రభుత్వానికి అంత థ్రెట్ కూడా కాదు. అసలు రేవంత్ రెడ్డి వాళ్ళ 10 ఓట్లు కానీ 10 సీట్లు కానీ వచ్చినాయి లేవు. ఆయన్నే కామారెడ్డిలో ఓడిపోయిండు. అంతకుముందు 2018లో కోడంగల్లో ఓడిపోయిండు. అక్కడ ఓడగొడితేనే వచ్చి మల్కాజిగిరిలో పడ్డాడు. మరి ఈయన వల్ల ఏం థ్రెట్ ఉన్నదని ఈయన ఫోన్ ట్యాపింగ్లు, ఈయన బంధువుల ఫోన్ ట్యాపింగ్లు చేసి ఉంటారు. ఈ ఆలోచన వస్తుంది. ఎందుకంటే ఇంత కుద్దుగా రాసుకొస్తాడు వీడు. నిన్న రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులే ఫోన్ ట్యాప్ చేసిన అన్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులై ఆయన ఇంటి చుట్టూ ఆ ట్యాపింగ్ సెంటర్లు పెట్టినా అంటాను. ఇక ఎవరి జోలికి పోలే, వీళ్ళ జోలికే పోయినట్టు రాసుకొచ్చింది. అంటే ఈ వార్త మీద రేవంత్ రెడ్డికి లబ్ధి చేకూరేలా, పార్లమెంట్ ఎన్నికలలో లబ్ధి చేకూరేలా ఒక బాధ్యతను మాత్రం వెలుగు పేపర్ తీసుకున్నట్టు స్పష్టంగా కనబడతాను. ఫోన్ ట్యాపింగ్ జరిగిన విధానాన్ని విచారణలో దర్యాప్తు అధికారులకు ప్రణీత్ రావు, భుజంగరావు తిరుపతన్న వెల్లడించారు. నాడు ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్న ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు ఒప్పుకున్నారు. నాటి పెద్దలు ప్రభాకర్ రావు నుంచి అందిన ఫోన్ నెంబర్ల ఆధారంగా ట్యాపింగ్ చేసే వాళ్ళమని తెలిపారు. వందల సంఖ్యలో ఫోన్ నెంబర్లు అందేవని చెప్పారు. అప్పటి ప్రతిపక్ష నేత రేవంత్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యుల ఇండ్ల పరిసరాల్లో ట్యాపింగ్ సెంటర్లు ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా సేకరించిన సమాచారాన్ని ప్రభాకర్ రావుకు అందించే వాళ్ళమని తెలిపారు. అసెంబ్లీ ఫలితాలు వెలువడిన వెంటనే ప్రభాకర్ రావు ఆదేశాల మేరకు ట్యాపింగ్ డివైజులు, హార్డ్ డిస్క్లను ధ్వంసం చేసినట్లు ఆ ముగ్గురు విచారణలో అంగీకరించినట్లు పోలీసులు పేర్కొన్నారు. ప్రణీత్ రావు ధ్వంసం చేసిన హార్డ్ డిస్క్లను ఇన్వెస్టిగేషన్ అధికారులు స్వాధీనం చేసుకొని రిట్రీవ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒకటి మిత్రులారా, మీరు ప్రజలారా ఒక అంశం బాగా గుర్తించాలి. పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు ఏ వార్తను కూడా మీడియాకు అందించరు. మీడియాకు దొరికేదంతా ప్రాథమిక సమాచారం మాత్రమే. అంటే బయట ఎవరన్నా గుసగుసలు పెట్టుకుంటా అంటే ఆ గుసగుసలు వినే ఈ వార్తలు రాసుకొస్తారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఏ అధికారి కూడా, ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు కావచ్చు, హోంమంత్రి లేరు కదా మనకు, ఇక ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రెస్ మీట్ పెట్టమంటే పెడతారు తప్పించి ఒక్క వార్తను కూడా బయటికి వెయ్యారు. మరి ఇంత వివరంగా ఎవరు చెప్తే రాసుకొచ్చిన పై వాళ్ళు అంటే ఎవరు? కేసీఆర్, కేటీఆర్ అంతే కదా. తర్వాత హరీష్ రావు వస్తాడు, తర్వాత కిందికి సంతోష్ రావు వస్తాడు, తర్వాత కిందికి కవితారావు వస్తాడు. ఈ 5గురే కదా ఇక పై వాళ్ళంటే. మరి వీళ్ళు చేసిండ్లు, వీళ్ళే చేయమని చెప్పిండ్లని వార్త ఎక్కడన్నా రాసుకురాలి. ఎందుకంటే డైరెక్ట్ గా వీళ్ళే ఫోన్ ట్యాపింగ్ చేయమన్నారని అంటే గనక ఈ పేపర్ మీద కేసు అవుతుంది. ఈ పేపర్ మీద కేటీఆర్ కేసు పెట్టవచ్చు, కేసీఆర్ కేసు పెట్టవచ్చు, ఇంకెవరైనా కేసు పెట్టవచ్చు. ఎందుకంటే ఎక్కడ ఏ జడ్జిమెంట్ వచ్చింది మేమే
ఫోన్ ట్యాపింగ్ చేసినామని అని వాళ్ళు డైరెక్ట్ కేసు పెట్టచ్చు. కాబట్టి ఏం చేస్తారు, థర్డ్ పర్సన్ చెప్పినట్టే వార్త రాసుకొస్తారు. ఇప్పుడు ఈ థర్డ్ పర్సన్ చెప్పినట్టే వార్త రాసుకొచ్చింది కానీ ఇది నిజం కాదు. ఇది ఒకవేళ కోర్టు అంగీకరించి కోర్టులో నిజ నిర్ధారణ జరిగితే అప్పుడు ఈ కేసులో ప్రభాకర్ A1 గా ఉండొచ్చు, ప్రణీత్ రావు A2 గా ఉండొచ్చు, A3 గా సిటీ ఫోర్స్ కు ఆఫీసర్ కిషన్ రావచ్చు. వీళ్ళ పైన ఉన్న కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వీళ్ళు చేపించిందని అప్పుడు బయట పడవచ్చు. కాబట్టి జడ్జిమెంట్ వచ్చేదాకా దీన్ని నమ్మవలసిన పనే లేదు. ఇది పక్కన పెడితే ఇక వెంటనే చూడండి, మొత్తం కేసులు కేటీఆర్ దోపిడీలు వాళ్ళ కుటుంబ సభ్యుల దోపిడీలు అన్నట్టు రాసుకొస్తారు ఈ పేపర్.